వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జనసేన పార్టీ ఎందుకు పెట్టారు? జనసేన పార్టీ లక్ష్యం ఏంటి? ఇది చాలా క్లియర్, చాలా సింపుల్ కూడా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు కోసం పార్టీ పెట్టారు. మరి వారి పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటి? వాళ్ళ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ సీఎం కావడం. సో పంతన్ నానాజీ గారు మాట్లాడినటువంటి మాటల మీద సోషల్ మీడియాలో మళ్ళీ కాస్త యుద్ధాలు మొదలైపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు. వెరాస్ ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది ఏ సందర్భంలో ఎందుకోసం చేశారో అన్నది మాత్రం ఎవరు ఆలోచించట్లా. ఆయన అన్నదేంటి? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికే జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి కాదు. నేను తెలుగుదేశం పార్టీ కాపు కాయడం కోసం నేను జనసేన పార్టీ పెడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా? లేదే. నేను రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, నేను కోరుకున్నటువంటి మార్పు తీసుకురావడం కోసం నేను పార్టీ పెట్టాను అన్నారు. ఇంకో ప్రత్యామ్నాయం కావాలి అని. తెలుగుదేశం పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీ, అలాగే ఇంకొక వైఎస్ఆర్సీపీ పార్టీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఇలా అనేక ఉన్నాయి. ఆయన భావజాలానికి తగ్గట్టుగా జనసేన ఆయన పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం అవ్వడానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ కోరుకుంటారు, కష్టపడతారు. అంతేగాని ఇంకొక పార్టీని తీసుకెళ్ళి గెలిపించడానికి, ఇంకొక పార్టీని తీసుకెళ్ళి భుజాల మీద మోయడానికి పార్టీ కాదు కదా. ఇది పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఆయన చేసిన వ్యాఖ్య కాదు ఇది. ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఇంకో చోట చేసింది కాదు. పార్టీ పరంగా వాళ్ళది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? సరే, ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ లోకేష్ సీఎం అవ్వాలి, ఇది వాళ్ళు కోరుకుంటున్నారు. అవును, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకునేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ సీఎం అవ్వాలి, లేదంటే ఇంకొంతమంది తెలుగుదేశంలోనే ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలి, జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీని ఉండాలి, ఆయన సీఎం కావాలి, ఇది ఇంకొంతమంది వాళ్ళు కోరుకుంటారు. ఇది పార్టీల పరంగా. కానీ కూటమి ప్రభుత్వ పరంగా చూసినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరూ చాలా సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా. చిన్న చిన్న మాటలు ఇవన్నీ వస్తాయి, దానికి తగ్గట్టుగానే మిగతా డెసిషన్స్ అవన్నీ తీసుకుంటుంటారు, ఇబ్బంది కాదు. బట్ వెరాజ్ ఒక రెండు డిఫరెంట్ పార్టీ ఎంటిటీస్గా ఉన్నప్పుడు ఆ పార్టీ యొక్క కార్యకర్తలు, అభిమానులు వాళ్ళ యొక్క అభిమతం ఏంటి అంటే, మా అధినాయకుడిని మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం, లేదా ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం. ఒక పార్టీ పరంగా చూసినప్పుడు అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉందండి, మాట్లాడితే ఏమంటారు? 11 వచ్చి ఓడిపోయినా కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అభిమానులు అందరూ కూడా సీఎం 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 అని అరుస్తూనే ఉంటారు. 29 వస్తుందని చెప్పి వాళ్ళు బాహాటంగా ఇంకా ఏముంది రప్ప అని అంటే ఎందుకు ఈ పోస్టర్లని పెడుతున్నారంటే అది వాళ్ళ అభిమానం. అలాగే ఒక పార్టీ కార్యకర్తగా ముందు పంతన్ నానాజీ గారు మాట్లాడింది ఆయన యొక్క బాధ్యత కానీ ఆయన కోరిక కానీ ఏంటంటే వాళ్ళ నాయకుడిని సీఎంగా చూడటం, సీఎం కావాలనుకోవడం. ఇది వాళ్ళ ప్రైమరీ టార్గెట్. దాంట్లో ఏముండదు అంటిల్ పవన్ కళ్యాణ్ గారు కనుక ఆయన డెసిషన్ ఆయన చెప్పాలి. మనందరం అనుకోవడం కాదురా బాబు, మీరందరూ అనుకున్నారు ఓకే, కానీ నేను చేయాలనుకున్నది ఇది అని ఆయన చెప్పారనుకోండి, ఆయన మాట వాళ్ళకి శిరోధార్యం పార్టీ పరంగా. అదే కూటమి ప్రభుత్వంలో పంతన్ నానాజీ గారు కూడా ప్రభుత్వంలో ఒక భాగం ఇప్పుడు. సో ప్రభుత్వం గురించి ఆయన ఏమీ మాట్లాడలా. కానీ సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసరికి ఇంకేముంది, పంతన్ నానాజీ మళ్ళీ మొదలెట్టేశాడు, కూటమిలో చిచ్చు పెట్టేద్దామని చూస్తున్నాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అనేది వచ్చేస్తుందంటే లోకేష్ డిప్యూటీ సీఎం కాన్సెప్ట్ కూడా అలాగే వచ్చింది కదా. లోకేష్ని కూడా డిప్యూటీ సీఎంగా చేయాలి అని చెప్పని. ఎస్, తప్పులేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు కావాలని కోరుకున్నారు, లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరుకున్నారు. బట్ అది పాసిబుల్ అవ్వలేదు. దానికి తగ్గట్టుగా వాళ్ళిద్దరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటున్నారు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరికీ లేని పొరపచ్చాలు ఎందుకు కార్యకర్తల్లో? ఎందుకంటే ఒక అభిమానంతో వాళ్ళు మాట్లాడడంలో తప్పు అనిపించదు, కానీ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. సో పార్టీ పరంగా వాళ్ళ కోరికలు సమంజసమే. లోకేష్ సీఎం అవ్వాలి, లేదు డిప్యూటీ సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా అని, లేదు ఇక్కడ వీళ్ళేంటి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, వీళ్ళకే ఉంది. బీజేపీ వాళ్ళు కూడా అంటారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో విష్ణుకుమార్ రాజు గారు సీఎం అవ్వాలని, లేదంటే ఇంకొక నేత అని, పురంధరేశ్వరి గారు సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని వాళ్ళు అనుకుంటారు. వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి కాబోయే ప్రధానమంత్రి, తర్వాత భారత్ గారు ఏమో ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణకేమో షర్మిల గారు ముఖ్యమంత్రి అయిపోతారు అని వాళ్ళు కలలు కన్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. జరుగుతుందా లేదా అని పక్కన పెట్టి, ఎందుకంటే ప్రజాక్షేత్రంలో గెలిచి నిలిచి ఆ తర్వాత పదవులు అనేవి. సో పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, పార్టీ పటిష్టత ఏంటి, ఇవన్నీ బేరీ చేసుకుని దాని పరంగా ముందుకెళ్తారు. అంతే తప్ప పార్టీ పెట్టేశాము వేరే పార్టీకి ఇంకోటి చేయడానికని ఇలాంటివి మాటలు అసలు అవసరమే లేదు. పార్టీ పరంగా ఎవరు కావాలంటే వాళ్ళు దేనికన్నా మాట్లాడుకోవచ్చు.
అని ప్రభుత్వ పరంగా ఇది మాట్లాడలేదు అనేది వాళ్ళు గుర్తు పెట్టుకోలేకపోతున్నారు చాలామంది. అందుకనే పంతన్ నానాజీ గారు మాట్లాడినటువంటి దాంట్లో చాలామంది తప్పు వెతుకుతున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఆయన ఇంకా చేసింది ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఇంకా ఉత్సాహం నింపడానికి మా పార్టీ నాయకుడు, మా పార్టీ అధినేత పట్ల మాకున్నటువంటి నిబద్ధత, మేము ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నాం అన్నటువంటి మాటలకి ఆయన భావాలు అద్దం పడుతున్నాయి. ఆయన కోరిక అనేది అక్కడ బలీయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు, తప్పే లేదు. రేపొద్దున ఇదే విషయం కూటమి ప్రభుత్వం ఏదన్నా ముగ్గురు కలిసి కూర్చొని ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, సార్ నా మనసులో ఉన్న మాట సార్, పవన్ కళ్యాణ్ గారిని నేను సీఎంగా చూడాలనుకుంటున్నాను సార్ అనే మాట ఎక్స్ప్రెస్ చేసిన అందరూ హుందాగా తీసుకుంటారు. తప్పలేదు, పంతన్ నానాజీ గారి కోరిక అది. అలాగే మీ వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు. సో దాన్ని అర్థం చేసుకోకుండా పెడార్థాలు తీసి ఏదో కూటమికి మచ్చబెట్టేస్తున్నాడు, కూటమిలో చిచ్చు పెట్టేస్తున్నాడు, ఈయన ఇంతే ఇలాగే మాట్లాడతాడు, మొన్న మధ్యనేమో జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడాడు, ఇప్పుడు చూస్తేనేమో ఇలా మాట్లాడుతున్నాడు, ఇది అని చెప్పని మొదలెట్టేస్తున్నారు. అంటే బేసిక్ సెన్స్ అనేది ఉండదు, అర్థం చేసుకోలేకపోవడం అనేది వాళ్ళకి లేదు. మాకు ఏదైనా సరే మేము అనుకున్నదే, తప్పన్నా ఉంటే తప్పే, అంతే, మాకు సంబంధం లేదు. పార్టీల మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఇండిపెండెంట్ ఐడెంటిటీ. కూటమిలో ఉన్నంత మాత్రాన జనసేనకంటూ ఒక సిద్ధాంతం ఉండకూడదు. ఒక పార్టీగా జనసేన సిద్ధాంతాల పట్ల వాళ్ళ నాయకులకి నిబద్ధత ఉండకూడదు అన్న రూలు ఏం లేదు కదా. సో ఆ విజ్ఞత అనేది ఇక్కడ ప్రదర్శిస్తున్నారు పంతన్ నానాజీ గారు. పార్టీ పరంగా నా కోరిక ఇది, కానీ కూటమి ప్రభుత్వంలో మేము ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి బద్దులో అయ్యి మేము పనిచేస్తున్నాం అనేది ఆయన స్టేట్మెంట్ క్లియర్గా. ఇది అవసరం లేదు మాకు పవన్ కళ్యాణ్ సీఎం అయిపోవాలంతే అన్నాడు, ఇంకేముంది కూటమిలో చిచ్చు పెట్టేస్తున్నాడు, రేపు పొద్దున కూటమి విడిపోవాల్సిందేనా? ఎవరికి కావాలి ఇలాంటి తొక్కల డౌట్లు? మంచిగా పని చేసుకున్న వాళ్ళని కెలకడం అంటారు దీన్ని. ఇంకా మాట్లాడితే పార్టీల పరంగా వాళ్ళు ఏది మాట్లాడుకున్నా అది వాళ్ళ ఇష్టం, ఏదైనా మాట్లాడుకుంటారు. అనవసరంగా దాంట్లోకి వెళ్ళి దాన్ని చిచ్చు పెట్టేదో చేసేయడం అంత అవసరం లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.